జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్రత్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చి 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది, లేదా ఈ రాశిల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే, గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులు అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పువ్వులతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి, జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది.
మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే, ఇంకొక కొంతమంది చెప్తూ ఉంటారు. పేపర్ మీద రాసి ఆహ్, ఆహ్, అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగిరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్‌లీ అన్‌బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రి యోగంలో లేదా నీచ స్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకిలాంటి ఇన్‌స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడెన్‌గా దూకేస్తారు. సో, వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో సింహ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసంలో సింహ రాశి వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడు యోగిస్తున్నాడు. మార్చి 11వ తేదీ నుంచి గురువు గారు మిథున రాశిలో అంటే లాభస్థానంలో వక్రించి సంచారం చేస్తున్నారు. అయితే మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. గురువు గారు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ముఖ్యంగా సప్తమ స్థానంలో బుధుడు వక్రించడము, కుజ, రాహువులు, సూర్యుడు కూడా మార్చి 15వ తేదీ వరకు సప్తమ స్థానం, తర్వాత అష్టమ స్థానంలో సంచారం చేయబోతున్నారు. ఈ సప్తమ స్థానంలో కుజ రాహుల కలయిక డీప్ కంజంక్షన్ సూర్య రాహుల కలయిక జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయాలలో చికాకులు ఏర్పడే సూచనలు, శారీరకంగా ఏదో ఒకటి అన్‌కంఫర్ట్‌గా అనిపించడము, ఫిజికల్లీ అన్‌ఫిట్‌గా అనిపించడము, టైర్డ్‌నెస్, నీరస నీరసంగా ఉండడం లాంటిది. అలానే భార్య లేదా భర్త తరపున ఉన్న క్లోజ్ రిలేషన్స్‌తో సడన్ ఏదో ఒకటి తెలియని తగాదాలు ఏర్పడే సూచనలు. భార్య లేదా భర్త ద్వారా భర్త ఒక ఆరోగ్య విషయాలలో సడెన్‌గా డిస్టర్బెన్సెస్‌కి గురి అవ్వడము. మీ భార్య లేదా భర్త తన వ్యాపారం కోసము లేదా తన ఉద్యోగం కోసం తీసుకున్న నిర్ణయాలలో రాంగ్‌గా ఉండడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదు ఈ సమయంలో అని చెప్పడం జరుగుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉండబోతుంది. ఆరోగ్యరీత్యా ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ లాభస్థానంలో ఎప్పుడైతే మార్చి 11వ తేదీ తర్వాత గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారో, ఇక్కడి నుంచి జూన్ 1వ తేదీ వరకు మళ్ళీ ఆకస్మిక ధనలాభము, రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము, అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు, సంతానం వలన మంచి గుర్తింపు, మీకు కూడా మంచి గుర్తింపు రావడము. ఇన్ని రోజులు గత 4 నెలల నుంచి ఏదైతే మీరు ఆర్థిక విషయాలలో అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాళ్ళకి అవన్నీ తగ్గుముఖమయ్యి వాటిల్లో సక్సెస్ సాధించడానికి అవకాశాలు, అలానే మిత్రులను కలుసుకుంటారు. మంచి గుర్తింపు వస్తుంది ఈ సమయంలో మీకు. మీ సంతానం వలన కూడా వస్తుంది. మీకుగానే ఒక మంచి గుర్తింపు మీరు చేసే వృత్తి వ్యాపారంలో మంచి గుర్తింపు రావడానికి కూడా అవకాశాలుంటాయి. గురు దృష్టి సప్తమ స్థానం మీద ఉంటుంది కాబట్టి కొంచెం కొద్దిపాటి సేఫ్ సైడ్‌లో ఉంటారు. అంటే ఈ భార్యాభర్త వలన డిస్టర్బెన్సెస్ అవన్నీ ఉన్నప్పటికీ అవి ఫీల్ అవ్వరు మీరు. అవి మీ దగ్గర వరకు రావదు యాక్చువల్లీ. మీకు డిస్టర్బ్‌గా అనిపించదు. రొటీన్‌లే అనుకుంటారు. సో, అదే గ్రహస్థితులు బాలేనప్పుడు ఏదో చిన్న ముల్ల తగిలినా అదే టెన్షన్‌లో, అదే బాధలో ఉంటాం. అదే ఇలాంటి గ్రహస్థితులు కొంచెం పాజిటివ్‌గా ఉన్న గ్రహస్థితిలో దృష్టిలు పడుతూ ఉంటే ముళ్ళు తగిలినాయి మామూలేలే ముళ్ళు తగులుతది. నడిచేటప్పుడు ముళ్ళు తగలకుండా ఉంటుందా అని అంటాం. సో, అలా ఉంటుంది. సో, లాభస్థానంలో ఉంటున్న గురువు వలన ఇక మీద ఇన్ని రోజులు వక్రించాడు. మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి గురువుగారు వక్రించారు. మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో తెలిసే ఉంటుంది మీకు. బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ లేకుండా ప్రతి దాంట్లో ఇబ్బందులు, భయము, ఆరోగ్య విషయాలు ఒత్తిడులు కావచ్చు, ఉద్యోగ విషయాల్లో ఒత్తిడులు ఇవన్నీ బాగా ఇబ్బందులు పడుతూ డబ్బులు మీ చేతికి అందకుండా స్ట్రక్ అవుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు అనుకున్న విధానంగా మీ లైఫ్ ఉండదు. ఈ గత 4 మాసాల నుంచి. బట్ ఈ మార్చి 11వ తేదీ నుంచి మళ్ళీ పునరారంభం అవుతుంది. మళ్ళీ మీకు కొద్దిగా ఆదాయ మార్గాలలో విస్తరణ కనిపిస్తుంది. మంచి మనశ్శాంతిగా ఉండగలుగుతారు. బట్ ద థింగ్ ఈస్ ఈ సూర్యుడు రాహుతో డీప్ కంజంక్షన్ అవుతున్నాడు. బ్యాక్ పెయిను, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, టైర్డ్‌నెస్, జ్వరము, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలు సూర్యుడే కారణం యాక్చువల్లీ. ఈ రాహుతో కలిసినప్పుడు ఇలాంటి జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయండి. అలానే అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. మార్చి 15వ తేదీ తర్వాత. అక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్, వృద్ధులు ఎవరైతే ఉంటారో ఓల్డ్ ఏజ్ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా ఆదిత్య స్తోత్ర పారాయణము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్య నమస్కారాలు, ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారికి ఎరుపు రంగుల పూలతో పూజించుకోవడము. ఒక టెంపుల్‌కి వెళ్ళండి. ఒక 10, 15 పువ్వులు తీసుకొని వెళ్ళండి.
హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆ పూలని అక్కడ అర్పించండి. అలానే ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే రాత్రిపూట హనుమాన్ చాలీసా చదువుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ సమస్యలేది నా దగ్గర చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. అలానే నాకు నేనుగానే రిసీవ్ చేస్తాను. ఎవరు పీఏలు, గీఏలు ఎవరు ఉండరు. ఎందుకంటే అంతంత ఫీజ్ తీసుకోను. ఉంగరాలు, బొంగరాలు నేను రిఫర్ చేయను. హోమాలు కండక్ట్ చేపించను. నా రెమెడీస్ కరెక్ట్‌గా పాటిస్తే చాలు. అవి అవి మీరు చేసుకుంటూ వెళ్తే చాలు. సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక వీడియోని ముక్తాయం చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.